తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత ఆసరా పెన్షన్లకు సంబంధించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే శుభవార్తనైతే అందించారండి. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ పెన్షన్ల పెంపు మరియు కొత్త పెన్షన్లకు దరఖాస్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త అనేది అందించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి చేయూత ఆసరా పెన్షన్ల లబ్ధిదారులు, అలాగే కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన శుభవార్తతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,00,000 కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 2,00,000 పెన్షన్లకు ఎవరెవరు అర్హత సాధిస్తారు అంటే, ఈ పెన్షన్లకు మనం అప్లై చేసుకుంటే ఎప్పటి నుంచి మనకు కొత్త పెన్షన్లకు సంబంధించిన డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి పెన్షన్ల పెంపు పైన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లను మనకు అప్లై అనేది చేయబోతున్నారు. అంటే మనకు త్వరలో మనకు పంపిణీ అయితే చేయబోతున్నారు. ఒక్కొక్కరికి ఏ రకాల పెన్షన్‌కి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, వీటితో పాటు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి ఆ యొక్క అప్డేట్‌ని క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా వీడియోని షేర్ చేయండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మరియు పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అధికారం చేపట్టాక ప్రస్తుతం ఇస్తున్నటువంటి 2,016 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తామని, మరియు దివ్యాంగులకు ఇస్తున్న 4,000 రూపాయల పెన్షన్ని కాస్త 6,000 రూపాయలకి పెంచుతామని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారైతే హామీ అయితే ఇచ్చారన్నమాట. ఈ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునే పనిలో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే పడింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు మరియు ఒంటరి మహిళలకు, ఇతర బలహీన వర్గాల కోసం ఆసరా పెన్షన్ పథకాన్ని నెలవారీ ఆర్థిక సాయంగా అందిస్తుంది. ముఖ్యంగా 2026 నాటికి సంబంధించి ఈ యొక్క అర్హతలను చూస్తే 57 సంవత్సరాలకు కుదించినటువంటి పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి శుభవార్తను అందించింది. కొత్తగా మరో 2,00,000 మందికి పెన్షన్లు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో ఈసారి అర్హులను ఎంపిక చేయాలి అనే దృక్పథంలో మనకు కొత్త పెన్షన్లను మంజూరు చేసింది. ఈ పెన్షన్లకు మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలో కూడా క్లారిటీగా చెప్తాను. సో మీరైతే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. మరి ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే ఉందన్నమాట. సో మొత్తంగా మనం చూస్తే సాధారణ పెన్షన్ వచ్చేసి వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు మొదలైన వాళ్ళకి 2,016 రూపాయలను ఇస్తున్నటువంటి ప్రభుత్వం దీన్ని 4,000 రూపాయల వరకు మార్చారు. దివ్యాంగులకు 3,016 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ కాస్త 6,000 రూపాయలకైతే పెంచడం జరిగింది. సో ఈ యొక్క పెంచిన పెన్షన్లు కూడా ఎప్పుడు ఇస్తారో చెప్తాను. సో వెయిట్ అయితే చేయండి. మొత్తం మనం అప్డేట్ని 1 బై 1 చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ మనకు సంబంధించినటువంటి కొత్త అప్లికేషన్లు 2026 జూన్ 2వ తారీఖు నుంచి కొత్తగా 2,00,000 మందికి కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. ముఖ్యంగా 57 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళందరూ కూడా వృద్ధాప్య పెన్షన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలిన వారు ఎవరైనా ఒంటరి మహిళలు కానీ, వితంతువులు కానీ, మరియు దివ్యాంగులు కానీ, ఈ సికేడియు అంటే వ్యాధిగ్రస్తులకు సంబంధించిన వారు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం అప్లై చేసుకోవడానికి నివాసదారుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన శాశ్వత నివాసి అయినట్టుగా అతనికి ప్రూఫ్స్ అయితే ఉండాలి. వృద్ధులు 57 సంవత్సరాలు నిండి ఉండాలి. వితంతువులు అంటే విడో పెన్షన్ కనుక మనం తీసుకోవాలి అనుకుంటే వారికి 18 సంవత్సరాలు అనేటివి నిండి ఉండాలి. ఇక దివ్యాంగులకు వచ్చేసి డిజబిలిటీకి సంబంధించి పెన్షన్ కాబట్టి దీనికి వయసు పరిమితి అనేది లేదు. కనీసం డిజబిలిటీ పర్సంటేజ్ అనేది 40 నుంచి వైకల్యం కలిగి ఉండాలి. 40% కంటే కూడా ఎక్కువ ఉండాలి. అలాగే వినికిడి లోపం అయితే 51% కంటే పైన ఉండాలి. చేనేత, కల్లుగీత కార్మికులకు 50 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 1.5 లక్షలు మరియు పట్టణ ప్రాంతాలలో 2 లక్షల రూపాయలుగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
స్పష్టం చేసింది. ఇక అనర్హుల విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు లేదా ఇతర పెన్షన్ పొందుతున్న వారందరూ కూడా అనర్హులు. ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించిన అప్డేట్ ప్రకారంగా మనం చూస్తే ఎవరైతే ఒంటరి మహిళా పెన్షన్దారులు ఉంటారో వాళ్ళ యొక్క వయసు 35 సంవత్సరాలు దాటి ఉండాలి. 35 కంటే కూడా తక్కువ ఉన్న వారికి ఈ పెన్షన్ వర్తించదు. ఇక ట్రాన్స్‌జెండర్ పెన్షన్‌కి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తాజాగా శుభవార్త అందించింది. 18 సంవత్సరాలు పైబడినటువంటి వారు ట్రాన్స్‌జెండర్స్ అని చెప్పేసి నిరూపించుకున్నట్లయితే, అంటే గవర్నమెంట్ డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నట్లయితే వారికి ట్రాన్స్‌జెండర్స్ పెన్షన్ అయితే రిలీజ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెన్షన్ స్కీమ్‌కి మనం అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికి వస్తే మనకు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది కలిగి ఉండాలి. నివాస ధృవీకరణ పత్రం కోసం ఆధార్ అడ్రస్ అనేది వెరిఫికేషన్ చేస్తారు. అండ్ ఆధార్‌లో ఏజ్ వెరిఫికేషన్ కోసం కూడా ఆధార్ అప్డేట్ హిస్టరీని కూడా వీళ్ళు తెమ్మని చెప్తారు. సో, అప్పుడు మనం అది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. బిలో ప్రావర్టీ లైన్ రేషన్ కార్డ్ అనమాట. అనగా వైట్ రేషన్ కార్డు. ఈ యొక్క లబ్ధిదారులు మాత్రమే దీనికి అర్హులు ఉంటారు. ఇక వయసు ధృవీకరణ పత్రం కింద ఆధార్ లేదా ఓటర్ ఐడి లేదా స్కూల్ సర్టిఫికేట్స్ ఏవైనా ఉన్నా సరే వాటిని కూడా ఏజ్ అంటే మనకు వయసు ధృవీకరణ కోసం వాటిల్ని తీసుకుంటారు. ఇక వీటితో పాటు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. డీబీటీ పద్ధతి కోసం అంటే త్వరలో మనకు ఏవైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి వాలంటీర్ సిస్టమ్‌ను కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ అనేది చేయబోతుంది. సో, ఈ వాలంటీర్‌లను పెట్టినప్పుడు ఒకవేళ ఎవరికైనా బయోమెట్రిక్స్ గాని అలాంటివి పడకుండా ఉన్నప్పుడు అలాంటి లబ్ధిదారులకి అకౌంట్‌లో వేయడం కోసం, మరియు ఎవరైనా దివ్యాంగులుండి అంటే వికలాంగులు ఎవరైనా ఉండి అటువంటి వారు హాస్టల్స్‌లో ఉండి చదువుకుంటూ ఉంటే ప్రతి నెల పెన్షన్‌లకి ఇంటికి రాలేరు కదా! అటువంటి వారి కోసం మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్యాంక్ అకౌంట్‌లను కూడా తీసుకుంటుంది. ఈ బ్యాంక్ అకౌంట్‌లు అటువంటి వారికి ఉపయోగపడతాయి. ఒకవేళ మనకు కరోనా లాంటి విపత్తులు ఎప్పుడైనా సంభవించినప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ప్రభుత్వమే డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లకి ఖాతాల్లోకి డబ్బులనైతే పెన్షన్ అమౌంట్ అంతా కూడా బదిలీ చేయడం కోసం ముందు జాగ్రత్త కోసం మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే పెన్షన్‌లకి అప్లై చేసుకుంటారో వాళ్ళకి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకుంటుంది. తర్వాత మనకు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వితంతువులకు సంబంధించి భర్త మరణ ధృవీకరణ పత్రం డెత్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు సబ్మిట్ చేయాలి. ఇక దివ్యాంగులకు సదరం సర్టిఫికేటు చెప్పాను కదా ముందుగానే. డిజబిలిటీ గనక మనకు 40% కంటే ఎక్కువ ఉంటే సరిపోతుంది. ఒకవేళ వినికిడి లోపం గనకైతే మాత్రం 51% కంటే ఎక్కువ ఉండాలి. ఇక కల్లుగీత కార్మికులు లేదా చేనేత కార్మికులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వృత్తిపరమైనటువంటి పత్రాలైతే వాళ్ళకి కలిగి ఉండాలి. అలాగే ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి మనం జూన్ 2వ తారీఖు నుంచి అప్లై చేసుకోవచ్చు. సో, జూన్ 2వ తారీఖు నుంచి అప్లై చేసుకున్నటువంటి పెన్షన్‌లలో ఆఫ్‌లైన్‌లో అయితే మనం అప్లై చేసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. 2 రకాలుగా ఈ పెన్షన్‌లు మనం అప్లై చేసుకునే దానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆఫ్‌లైన్‌లో సంబంధించి చూస్తే మీ గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా మున్సిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్‌ను సంప్రదించి ఆసరా పెన్షన్ ఫార్మ్ అనేది తెలుగు అప్లికేషన్ తీసుకొని దాన్ని మనం కంప్లీట్ చేసి ఇప్పుడు నేను పైన చెప్పినటువంటి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రూఫ్స్‌కి దీనికి ట్యాగ్ చేసి నేరుగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలా సబ్మిట్ చేస్తే మీకు 6 దశల వెరిఫికేషన్ ప్రక్రియ అయితే ఉంటుంది. సో, ప్రభుత్వ ఉద్యోగులు గానీ, అలాగే పెన్షన్ పొందుతున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులు గానీ ఎవరైనా ఉంటే మాత్రం ఈ స్కీమ్ వర్తించదు. ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే కుటుంబంలో ఆల్రెడీ పెన్షన్ వస్తూ ఉంటే రెండో పెన్షన్ అనేది ఎలిజిబిలిటీలోకి తీసుకోరు. సో, ఆల్రెడీ కుటుంబానికి ఒక యూనిట్‌గా పరిగణించి ఒక పెన్షన్‌ని మాత్రమే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. కాబట్టి కుటుంబంలో ఒకరికి మాత్రమే వస్తుంది. మరొకరు అప్లై చేయొద్దు. సో, ఎందుకనంటే రిస్క్‌లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీ కుటుంబంలో ఒకవేళ డిజబిలిటీ పెన్షన్ గనక ఉంటే అంటే వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ ఆల్రెడీ వస్తుంటే మరో వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, లేదా మీకు సంబంధించినటువంటి ఒంటరి మహిళా పెన్షన్లు కానీ, చేనేత పెన్షన్లు కానీ ఈ రకం పెన్షన్లు అయితే చేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ సామాజిక భద్రతా పెన్షన్ పొందుతూ మరొక సామాజిక భద్రతా పెన్షన్‌ని అయితే తీసుకోకూడదు. ఒకటి వికలాంగుల పెన్షను లేదా అనారోగ్యపరమైనటువంటి పెన్షన్ ఒకటి తీసుకుంటూ ఉంటే మీరు సామాజిక భద్రతా పెన్షన్‌ని తీసుకోవచ్చు. సో, ఈ విధానంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానంలో పెన్షన్లను పంపిణీ చేయబోతుంది. అయితే ఇప్పుడు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఏంటంటే పెంచినటువంటి పెన్షన్లను ఎప్పటినుంచి ఇవ్వబోతున్నారు అనే విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. ప్రస్తుతం ఇప్పుడు పెంచినటువంటి పెన్షన్లను పంపిణీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం పైన అదనపు భారం పడుతుంది. సో, దీనికోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ని అయితే ఇప్పుడు తాజాగా కేటాయించి ఇప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
చేయూత ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు వచ్చే నెల మొదటి వారం నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సో వీటికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా ఛానల్‌ని వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.